Hi friends, this is Venkat from VLR training. ఈ వీడియోలో మనం వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, వెబ్ సర్వీస్ కి API కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోలో APIs గురించి చెప్పాం కదా, APIs వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని. ఇక్కడ ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకేసారి రెండు థింగ్స్ చేస్తాను. ఒకటి ఏంటంటే నేను ఒక మీడియా ప్లేయర్ని డెవలప్ చేస్తాను. ఓకేనా, నా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ జావానో లేకపోతే సీనో చేసుకుని ఒక మీడియా ప్లేయర్ని డెవలప్ చేసుకుంటున్నాను. ఓకేనా, అంటే విండోస్ అప్లికేషన్ ఒకటి డెవలప్ చేస్తాను. ఆ విండోస్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కొన్ని APIs నేను రాయాల్సి వస్తుంది, అంటే కొన్ని ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తుంది. ఆ మీడియా ప్లేయర్ డెవలప్ చేసేటప్పుడు మీడియా ప్లేయర్ ఎలా ప్లే అవుతుంది? మీడియా ప్లేయర్లో నాకు ఒక సాంగ్ డెస్క్టాప్ మీద ఉంది. ఆ సాంగ్ని డబుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన నార్మల్గా మీరు సాంగ్ వినాలి అనుకుంటే ఏదో ఒక VLC మీడియా ప్లేయరో, KM ప్లేయరో, లేకపోతే విండోస్ మీడియా ప్లేయరో, VLCనో దేనితో ఆ సాంగ్ ఓపెన్ అయ్యి ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మౌస్ తోటి ఆ సాంగ్ని క్లిక్ చేసినప్పుడు దేన్ని కాల్ చేస్తుంది? మనం మీడియా ప్లేయర్ని కాల్ చేసుకుని అది ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసిన దానికి ఈ సాంగ్ కి దానికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుందంటే ఒక API డెవలప్ చేసింది. ఇదంతా కూడా నార్మల్ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు నేను ఒక APIని డెవలప్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏంటి, మీడియా ప్లేయర్ సాంగ్ ను ప్లే చేయడానికి ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు APIs అవసరం వచ్చింది. ఆ APIs డెవలప్ చేసుకున్నాను, అవి రెండు కమ్యూనికేట్ అవ్వడానికి. ఇప్పుడు ఈ API, ఇప్పుడు నేను డెవలప్ చేసిన API అనేది ఎక్కడ వర్క్ అవుతుంది? నా సిస్టంలోనే వర్క్ అవుతుంది కదా. సో ఈ సర్వీసు ఓన్లీ నా సిస్టంలో వాడుకోవడానికే నేను డెవలప్ చేస్తాను. విండోస్ మీడియా ప్లేయర్ నా సిస్టంలో వర్క్ చేసుకోవడానికే నేను డెవలప్ చేసుకున్నాను తప్పించి ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నా API, నేను డెవలప్ చేసిన API ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. అలాగే నేను ఇదే సిస్టంలో కూర్చొని ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. అంటే మన బస్సుకు సంబంధించిన, ట్రావెల్స్కి సంబంధించిన బస్సుని ట్రావెల్స్ సైట్ని డెవలప్ చేస్తున్నాను. డెవలప్ చేసేటప్పుడు కొన్ని APIsని డెవలప్ చేశాను. సో ఆ APIs ఎందుకు? ఎక్స్టర్నల్గా వేరే పర్సన్స్కి ఇవ్వడానికి. వాళ్ళు మన APIsని యూజ్ చేసుకొని టికెట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను డెవలప్ చేసిన API అదే మన బస్సు ట్రావెల్స్ సిస్టమ్ గురించి డెవలప్ చేసిన API కంపల్సరిగా ఏం చేయాలి? ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవాలి కదా. API ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవాల్సింది. సో ఇలా ఏదైనా మనం క్రియేట్ చేసిన API ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని రన్ అవుతూ ఉంటే, ఇంటర్నెట్ని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటే దాన్ని వెబ్ సర్వీస్ అంటాం అనమాట. ఓకేనా, సో నార్మల్ APIకి ఇప్పుడు అన్ని వెబ్ సర్వీసెస్, వరల్డ్లో ఉన్న అన్ని వెబ్ సర్వీసెస్ అన్నీ కూడా APIs, కానీ అన్ని APIs వెబ్ సర్వీసెస్ కాదు. నేను విండోస్లో డెవలప్ చేసిన అప్లికేషన్లో API రాశాను కదా, అది వెబ్ సర్వీసా? కాదు. ఆ API ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటుందా? లేదు. ఓకే, ఏదైనా API ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటే దాన్ని వెబ్ సర్వీస్ అంటాం. ఓకే, ఇక్కడ API దట్ యూజెస్ ద ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటే దాన్ని API అనేది ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటే వెబ్ సర్వీస్ అంటాం. XML, JSON ఫార్మాట్, ఈ XML ఫార్మాట్, JSON ఫార్మాట్ని యూజ్ చేసుకుంటాం అనమాట వెబ్ సర్వీసెస్. ఎందుకు? డేటాని మూవ్ చేసుకోవడానికి. అలాగే ప్రోటోకాల్స్ వచ్చేసి సోపు రెస్ట్ మెథడ్ ద్వారా మనం డేటాని కమ్యూనికేట్ చేస్తాం అనమాట. డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. డేటాని రిప్రజెంట్ చేసుకోవడానికి మేము XML, JSON, డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి రెస్ట్, సోపు, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో వస్తాయి. వాట్ ఈస్ రెస్ట్, వాట్ ఈస్ సోప్ గురించి కమింగ్ వీడియోస్లో చెప్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెబ్ సర్వీస్ APIకి డిఫరెన్స్ రాస్తున్నారు. వెబ్ సర్వీస్లో ప్రోటోకాల్ వచ్చేసి HTTP ప్రోటోకాల్ కానీ HTTPS కానీ వాడతాం. ఇక్కడ APIలో HTTP వాడామనుకోండి, అదేమవుతుంది? అది వెబ్ సర్వీస్ అయిపోతుంది. ఓకే, సో ఎనీ ప్రోటోకాల్స్ను వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ డేటా ఫార్మాట్ వచ్చి XML, JSON. ఇక్కడ మనం ఎనీ ఫార్మాట్ ఆఫ్ డేటా రిప్రజెంట్ చేసుకోవడానికి ఎనీ ఫార్మాట్ ఆఫ్ డేటా తోటి రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో కూడా పెట్టుకుంటారు. ఓకేనా, అలాగే యాక్సెస్ మెథడ్ వచ్చేసి యాక్సెస్ ఓవర్ ద వెబ్. సో కెన్ బి యాక్సెస్ ఓవర్ ద వెబ్ ఆర్ లోకల్. అంటే వెబ్ సర్వీస్ API నుంచి వెబ్ సర్వీస్ని డిఫరెంట్ చేసేద్దాము. నార్మల్గా ఇప్పుడు ఇంతకు ముందు నేను డెవలప్ చేసిన API, ఏది మన ప్లేయర్ పర్పస్ చేసిన API లోకల్గా రన్ అవుతుంది. లేదు, నేను ఇదే సిస్టంలో ఒక వెబ్సైట్ని డెవలప్ చేసి క్రియేట్ చేసిన API ఇంటర్నెట్ని వాడుకుంటుంది. అంటే వెబ్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి?
ఆల్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఐస్. ఓకేనా? అన్ని వెబ్ సర్వీసెస్ ఏపీఐసే, కానీ అన్ని ఏపీఐస్ వెబ్ సర్వీసెస్ కాదు. వెదర్ ఫోర్కాస్టింగ్ పర్పస్ కానీ, లేకపోతే ఈ కామర్స్ పర్పస్ కానీ, లేకపోతే బస్ టికెట్ పర్పస్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ పర్పస్ కానీ ఈ వెబ్ సర్వీసెస్ను వాడతాం. ఇది ఏపీఐ, ఆపరేటింగ్ సిస్టమ్ ఏపీఐస్, డేటాబేస్ ఏపీఐస్, ఫైల్ సిస్టమ్ ఏపీఐస్, ఇవన్నీ కూడా నార్మల్ ఏపీఐస్ అనమాట. ఇంటర్నెట్ వాడన ఏపీఐస్ని నార్మల్ ఏపీఐస్ అంటాం. ఇంటర్నెట్ వాడే ఏపీఐస్ని ఏమంటున్నాము? వెబ్ సర్వీసెస్ అంటున్నాం. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఏపీఐ. సో ఫైనల్గా ఏపీఐకి వెబ్ సర్వీసెస్కి డిఫరెన్స్ ఇది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.